మేడం, పరిస్థితులు తలకిందులైనప్పుడు తెగింపు కాదు మేడం, తెలివి ఉండాలి. తెలిసి పులి నోట్లో తల పెట్టడం ఎందుకు మేడం? సైలెంట్గా వెళ్ళి టీవీలో సీరియల్స్ చూసుకుందాం పదండి. నోరు మూసుకొని దిగు. ఏంటి మేడం దిగేది? ఎగురుకుంటూ ఆనందంగా దిగటానికి మనమేమైనా వచ్చింది వనభోజనాలుకా? ప్రాణాల్ని రిస్క్ లో పడేయడానికా? ఏదైనా తేడా వస్తే మీతో పాటు నేను కూడా పోతాను. మీ సొమ్మేం పోయింది? అసలుకే నాకొక్కసారి కూడా పెళ్లి కాలేదు. చిరాకు తెప్పించకుండా దిగు. పద. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పిచ్చా నీకేమైనా? ఏదో పిడుగు పడినట్టు ఎందుకు అలా అరిచి చచ్చావు? మేడం మీరు ఇలా రండి. అడుగు పెట్టగానే పిడుగు పడినట్టు వాడు తుమ్మేశాడు. అంటే మన శకునం అస్సలు బాగోలేదని అర్థం. నోరు మూసుకొని ఇంటికెళ్ళండి, లేదంటే అన్యాయంగా చచ్చిపోతారు అని యమధర్మరాజు ఇండైరెక్ట్ గా వార్నింగ్ పంపించారు. పారిపోయి ప్రాణాలు కాపాడుకుందాం పదండి. డస్ట్ ఎలర్జీ వల్ల తుమ్ములొస్తాయి, అది కూడా తెలీదా నీకు? నువ్వు నీ మూఢనమ్మకాలు చంపేస్తున్నావు. పద. మా అమ్మమ్మ కూడా ఇలాగే తుమ్ముని పట్టించుకోకుండా బస్ ఎక్కి ఊరెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు. తుమ్మంటే అంత పవర్ఫుల్ శకునం మేడం. కీడించి మేలించమంటారు. దయచేసి నా మాట వినండి మేడం, తిరిగి వెళ్ళిపోదాం పదండి మేడం. నసపెట్టి చంపేవంటి చెంపులు పగులు కొడతాను. పద. వద్దు మేడం, అన్యాయంగా చచ్చిపోతాం మేడం. కావాలంటే మీరు వెళ్ళండి, నేను వెనక్కి వెళ్ళిపోతాను. నూరు మూసుకొని పద. ఓ మయ్యమ్మమ్మో, ఈ రోజు నా పని అయిపోయిందమ్మమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. కామన్ సెన్స్ లేదా నీకు? మేం రాగానే తుమ్మకూడదని బుద్ధి లేదా నీకు? ఒక్క క్షణం ఆగి మేం లోపలికి వెళ్ళిన తర్వాత తుమ్మి చావచ్చు కదా. తుమ్ముని ఆపుకుంటే చాలా కష్టం మేడం. హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు మేడం. లోపలికి అడుగు పెడితే మాకు హార్ట్ అటాక్ రావచ్చు స్వామి. అదేంటి మేడం అలా అంటున్నారు? నేను తుమ్మితే మీకెలా హార్ట్ అటాక్ వస్తుంది? ఎందుకంటే నువ్వు నోరు మూసుకొని పద. మేడం, ఎందుకైనా మంచిది కుడికాలు ముందు పెట్టి పదండి మేడం. మనసులోపల భయము చూపరా, కుటిల రాతనే మార్చలేవురా. సమర భేరితే కదము దువ్వరా, హడలి శత్రువే పరుగు తీయగా. పదా పదా రణం ఇదే. అమ్మయ్యా, భయంతో వెనకడుగు వేశారంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడమే. పదండి పదండి. లేదు, ఇటు నుంచి నా క్యాబిన్కి వెళ్దాం పద. ఏ రాయితేనే తల పగలగొట్టుకోవడానికి అన్నట్టు ఏ రూట్లో వెళ్తే ఏముంది మేడం? ప్రమాదం ఏ రూట్లోనైనా పరిగెత్తుకుంటూ రావచ్చు కదా. గూగుల్ ఏదో మెమరీస్ని పంపించినట్టుంది.
ఈ జ్ఞాపకాల్ని నేను ఎంత మర్చిపోవాలని ట్రై చేస్తుంటే టెక్నాలజీ అంత గుర్తు చేస్తుంది. ఈ బాధ పెట్టే చేదు జ్ఞాపకాలకి ఈ మనుషులకి నేనెంత దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అవి ఇంకా ఇంకా దగ్గరకు వస్తూనే ఉన్నాయి, వెంటాడి మరీ బాధ పెడుతూనే ఉన్నాయి. అందుకేనేమో జ్ఞాపకాలు మంచివైనా బాధ పెట్టేవైనా సరే జీవితాంతం మోయక తప్పదు అని అంటారు. డిలీట్ అవ్వట్లేదు. కొన్ని మనసుతో ముడిపడిన జ్ఞాపకాలు అంత తేలిగ్గా డిలీట్ అవ్వవు నందు. ఒకవేళ ఫోన్లో డిలీట్ చేసినా మనసులో పదిలంగా శాశ్వతంగా అలాగే స్టోర్ అయి ఉంటాయి. మన జీవితంలో విడదీయరాని బంధాలై సాగిపోతూనే ఉంటాయి. ప్రేమ అనే మాయతో నవ్వుతూనే గొంతు కోసేశారు, మనసు చంపేశారు. మనుషుల మీద విరక్తి కలిగినప్పుడు బంధాల్ని జ్ఞాపకాల్ని చంపేసుకోవడం, మనసులో నుంచి తీసేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. నిత్య ఎలా ఉందో ఏంటో, స్పైడర్ మ్యాన్ అని తలుచుకొని గుర్తు చేసుకుని బాధపడుతుందేమో. సార్, ఆరోహి మేడం వస్తే చెప్పమని చెప్పారు కదా, మేడం వచ్చారు సార్. ఎక్కడుంది? తన క్యాబిన్లో ఉన్నారు సార్. మేడం అంటే అన్నానంటారు కానీ ఏ క్షణం నందు మేఘన వస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో అని భయపడుతూ ఇలా ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతకడం అవసరమా చెప్పండి? ఎంచక్క నా మాట విని ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఎంత జోక్కి అంత నవ్వన్నట్టు ఇంట్లోనే ఏదో ఒక మూల దాక్కుని ఉందాం. నేను ఆఫీస్కొచ్చి ఇంత టైం అయింది, నందు కానీ మేఘన కానీ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే వాళ్ళు నన్ను ఏం చెయ్యరని అర్థమైపోయింది. సో ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆరోహి, ఎందుకు ఇలా చేశావు? ఇలా చేయటం వెనక నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నిన్నటి నుంచి నీ కోసం వెతుకుతున్నాను. మీ ఇంటికి కూడా వెళ్ళాను. కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, తిరిగి కాల్ బ్యాక్ చేయవు. ఏమనుకుంటున్నావు నువ్వు? అది అది నందు అర్జెంటుగా. నువ్వు కనపడకుండా దాక్కొని తిరిగితే నేను రాననుకున్నావా?
నువ్వు చేసిన దానికి నేను నిన్నంత తేలిగ్గా వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? ప్రతి క్షణం నిత్యనే కనిపెట్టుకునుండు. పాప జాగ్రత్త గురు. ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఛానల్ చైర్మన్ ఎవరు? ఎందుకు సార్, ఏమైంది? ఎదుటి వాళ్ళ జీవితాలు ప్రాణాలంటే విలువ లేదు. ఆవిడ స్వార్థానికి ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆవిడ ఛానల్లో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల ఒక వ్యక్తి లక్షల్లో పోగొట్టుకున్నాడు. చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోబోయాడు. బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు ఆ వ్యక్తి ప్రాణాల మీదకొచ్చింది. ఆవిడని అరెస్ట్ చేయాలి. రండి సార్, తీసుకువెళ్తాను. పదండి. నువ్వు చేసిన పనికి నేను నీ మీద ఎంత కోపంతో ఉన్నానో తెలుసా? అసలు నిన్ను ఎస్ఐ గారు, తనే సార్. ఈ ఛానల్ చైర్మన్ ఆరోహి, తానే సార్. నేను వద్దు వద్దు అని చెప్పాను. వెళ్ళిపోతామని బ్రతిమాలాను. ఎదిరిస్తాను అని బీభత్సంగా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, సునామీ మీద సినిమా తీస్తే సర్వం తుడిచిపెట్టుకుపోయినట్టు ఎలా అయిందో పరిస్థితి. మీతో పాటు నాకు కూడా చిప్పకూడే. చూస్తారేంటి ఎస్ఐ గారు? కానివ్వండి, వచ్చిన పని మొదలు పెట్టండి. నాకేం తెలీదు సార్. మా మేడమే చేసింది. నేను జస్ట్ పియ్యగా పక్కనున్నాను. ఎదుటివారి జీవితాలు ప్రాణాలంటే విలువలేదా మీకు? మీ స్వార్థానికి మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? మీ ఛానల్లో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల అది చూసి ఒక వ్యక్తి ₹1,00,000 పోగొట్టుకున్నాడు. చివరికి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోబోయాడు. బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు, ఈ కారణంగా ఒక వ్యక్తి ప్రాణాల మీదకొచ్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీరాలి. సారీ సార్, మా మార్కెటింగ్ వాళ్ళు బై మిస్టేక్ ఆ యాడ్ తీసుకొని ఉంటారు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ప్రతి విషయంలోనూ కమర్షియల్గా కాకుండా కాస్త బాధ్యతగా ఉండండి. మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడం. అలాగే సార్, థ్యాంక్ యూ. సార్, మీరు వచ్చింది ఈ విషయం గురించా? నేను ఇంకా వేరే విషయం గురించి అనుకుని భయపడి చచ్చాను. వేరే విషయం ఏంటి? వేరే విషయం అంటే మొన్న మా ఛానల్లో
ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాము. దాని గురించి అనుకొని ఉంటుంది. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ సార్. ప్లీజ్ వెళ్ళండి. ఏసీలో ఉన్న చెమటలు పడుతున్నాయి. కాస్త కూలింగ్ పెంచుకో ఆరోహి. అలాగే. నువ్వు నా విషయంలోనే అనుకున్నాను. ప్రతి విషయంలోనూ ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటావా? ఛానల్ చైర్మన్గా నువ్వు అన్ఫిట్ ఆరోహి. న్యూస్ ఛానల్ రన్ చేయడం నీకు చేత కాదు. నువ్వు పనికిరావు. నందు, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకా తెలియనట్టు ఏ విషయం గురించి అని అడుగుతావేంటి? రిపోర్టర్గా నేను కోల్పోయిన పేరుని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పావు. నా కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తానని చెప్పావు. తిరిగి నేను స్టార్ రిపోర్టర్ స్టేటస్ని పొందే వరకు నాకు సపోర్ట్గా ఉంటానని చెప్పావు. అందుకోసం మినిస్టర్తో నన్ను సెన్సేషనల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకోమని చెప్పావు. మినిస్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాను, వెళ్ళమని చెప్పావు. కానీ తీరా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ వాళ్ళు నన్ను గేట్ లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు. సారీ నందు. మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకోమని బార్బీకి చెప్పాను, కానీ తను మర్చిపోయినట్టుంది. ఏం బార్బీ? అవును సార్, అవును. వేరే టెన్షన్లో పడి మర్చిపోయాను. ఏంటి మర్చిపోయేది? మీ నిర్లక్ష్యం కారణంగా నా పరువు పోయింది. ఇన్నేళ్ల నా జర్నలిజం కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు తెలుసా? సారీ నందు గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే మీరు నిన్నటి నుంచి మా మేడంకి ఫోన్ చేసింది, మా మేడం కోసం వెతుకుతుంది ఈ విషయం గురించా? ఆ విషయం గురించి కాదా? ఆ విషయమా? ఆ విషయం ఏంటి? అంటే అదే నందు, నీకు కొత్తగా ఒక స్టింగ్ ఆపరేషన్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. ఆ విషయం గురించే చెప్తోంది. మినిస్టర్ అపాయింట్మెంట్ చాలా చక్కగా తగలబెట్టావు. ఇక నువ్విచ్చే స్టింగ్ ఆపరేషన్ అంటే కూడా ఇలాగే ఏడుస్తుంది. కాసేపు చావు భయం అంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూసా మేడం. ఆ భయంతో గుండె దడ ఇంకా తగ్గట్లేదు. ఊరికే ఫేక్ షాక్కే మన పరిస్థితి ఇలా బీభత్సంగా అయిపోయిందంటే నిజంగా మీ అంత చూడటానికి మేఘనా నందు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మేడం. ఆది, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి స్నాక్స్ రెడీ చేస్తాను, సరేనా? ఓకే గురు. పాపం నిత్యక్కకి జ్వరం తగ్గిందో లేదో. అక్క, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్.
అక్క 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 స్పైడర్ మ్యాన్ వచ్చాడు. స్పైడర్ మ్యానా? స్పైడర్ మ్యాన్ ఎక్కడా? స్పైడర్ మ్యాన్ వచ్చాడా? ఎక్కడా అది? స్పైడర్ మ్యాన్ ఎక్కడా? ఎక్కడున్నాడు? వచ్చాడక్క, స్పైడర్ మ్యాన్ మన ఇంటికి వచ్చాడు. ఏంటి? స్పైడర్ మ్యాన్ మన ఇంటికి వచ్చాడా? ఎక్కడున్నాడా అది? స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడు? అమ్మా, స్పైడర్ మ్యాన్ ఎప్పుడొస్తాడు? ఫస్ట్ అన్నం తిను. అమ్మా, స్పైడర్ మ్యాన్ ఎప్పటికీ రాడా? నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. అన్నం తినమని చెప్తున్నానా? మాటలు ఆపి ఫస్ట్ అన్నం తిను. స్పైడర్ మ్యాన్ మనము ఎప్పుడు కలిసి ఉంటామమ్మా? స్పైడర్ మ్యాన్ అని చంపుతున్నావు కదే. చే, స్పైడర్ మ్యాన్ లేకపోతే మనం బ్రతకలేమా? చచ్చిపోతామా? అయినా అతను మొదటి నుంచి మనతో ఉన్నాడా? అప్పుడు మనం బ్రతకలేదా? స్పైడర్ మ్యాన్ తో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా. నిత్య